నువ్వు దాస్తున్నావంటే పాపము చేస్తున్నావని అర్థం. గెహజీకి బాగా తెలుసు. దైవజనుడికి విరుద్ధంగా జీవించి ఆ వస్త్రాలు తీసుకొని వెండిని తీసుకొని వచ్చి దాచిపెట్టాడు. దాచిపెట్టాల్సిన అవసరం ఏమిటి? పాపము కాకపోతే. ఈరోజు అర్థం చేసుకోండి, పాపము చేస్తున్నావని ఎలా తెలుస్తుందంటే దాపరికాలుంటేనే. నువ్వు ఏదైతే దాచిపెడతావో అదే పాపం. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు, అది పాపము కాదంటే ఎందుకు నువ్వు బయటికి చెప్పడంలా? మీ మమ్మీకి చెప్పు, మీ డాడీకి చెప్పు, అతని అమ్మా నాన్న నెంబర్ తీసుకొని వాళ్ళకి చెప్పు, అందరికి చెప్పేసేయ్. ఎందుకు చెప్పడంలా? పాపము కాబట్టి చెప్పడంలా. ఆ ఫోన్లో ఏదో భయంకరమైనవి చూస్తూ ఉన్నావు, ఒక శబ్దం వినబడింది, తలుపు దగ్గర ఎవరో వచ్చినట్టు, వెంటనే అమ్మో స్టాప్ చేస్తున్నా. ఎవరితోనో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరో వచ్చారు, అమ్మో స్టాప్ చేసేస్తున్నా. అంటే పాపము చేస్తున్నా. వారికి వీరికి తెలియకూడదు అని చేసేదే పాపం, కప్పెట్టి చేసేదే పాపం. గెహజీ శాపగ్రస్తుడయ్యాడు, కుష్ఠరోగం వచ్చేసింది. తన కుటుంబానికి కుష్ఠరోగం వచ్చింది, తన తరతరములకు కుష్ఠరోగాన్ని తీసుకొచ్చాడండి గెహజీ.